ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూలై 13వ తేదీ సోమవారం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సోమవారం. పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ రోజు పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:55. ఈ రోజు తిథి చతుర్దశి సాయంత్రం 6:49 వరకు ఉంది. తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 5:41 వరకు ఉంది. తదుపరి ఆరుద్ర ప్రారంభమవుతుంది. యోగం ధ్రువము సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కరణం భద్ర ఉదయం 8:40 వరకు ఉంది. తదుపరి శకుని సాయంత్రం 6:50 వరకు ఉంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఉంది. పులికా కాలం మధ్యాహ్నం 2:10 నుండి 3:54 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంది. మరలా తిరిగి 2:46 నుండి 3:34 వరకు ఉంది. వజ్రము మధ్యాహ్నం 1:05 నుండి 2:30 వరకు ఉంది. శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 6 గంటల నుండి 7:27 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు ఉంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. నేటి మంచి మాట. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండాలి. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. చివరిగా ఒక చిన్న ఆయుర్వేదం చిట్కా. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గిపోతాయి. ఇవ్వండి ఈ రోజు పంచాంగం వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.